కూటమి ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. త్వరలోనే 12 కోట్లతో అధునాతన గ్రంథాలయాన్ని గుంటూరు వాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో ఉమ్మడి గుంటూరు జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్గా భీమనేని వందనాదేవి బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా గ్రంథాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు, బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ కోటేశ్వరరావు పాల్గొన్నారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తే తగిన గౌరవం దక్కుతుందని చెప్పడానికి వందనాదేవి ఉదాహరణ అని పెమ్మసాని తెలిపారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి వందనాదేవి కృషి చేయాలన్నారు. గ్రంథాలయాలంటే జ్ఞానాన్ని అందించేటువంటి దేవాలయం, పేద విద్యార్థుల భవిష్యత్తుకి ఒక నిలయం. గ్రంథాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ 10 మంది చదువుకునే వాళ్ళు ఉంటే మనకు కూడా చదువుకోవాలనిపిస్తుంది. అదేవిధంగా కొత్త కొత్త పుస్తకాలు మనం కనుక అందించగలిగితే వారు కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ గ్రంథాలయాల విలువలు తెలిసినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు అమరావతిలో 150 కోట్ల రూపాయలతో ప్రపంచ స్థాయి గ్రంథాలయాన్ని అమరావతిలో నిర్మించబోతా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మంగళగిరిలో నారా లోకేష్ గారు ఆల్రెడీ ఈ వచ్చిన 1.5 సంవత్సరంలో మోడల్ లైబ్రరీ చేశారు. ఇక్కడ రీజనల్ లైబ్రరీ ఉంది, స్టేట్ లో 3 ఉంటాయి. ఈ 3 ఒక గుంటూరులో ఒక రీజనల్ లైబ్రరీ ఉంది. దీన్ని కూడా దాదాపు 10 నుంచి 12 కోట్ల రూపాయలతో సిసిఎల్ రాజేంద్ర ప్రసాద్ గారు దత్తత తీసుకుంటున్నారు. డిజైన్లు చేపిస్తా ఉన్నాం మేము. ఇప్పుడు త్వరలో అది కూడా శంకుస్థాపన జరిగి ఒక అద్భుతమైన గ్రంథాలయం గుంటూరు నడిబొడ్డున రాబోతుందని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను.